ఇంత బ్యాడ్ సిచ్యువేషన్ ఇండియన్ క్రికెట్లో నేను ఎప్పుడూ చూడలేదు. అదేంటంటే T20 వరల్డ్ కప్ అందించిన రోహిత్ శర్మ అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ, దాంతోపాటు ఆసియా కప్, త్రుటిలో తప్పిన వన్డే వరల్డ్ కప్, ఇలా ఎన్నో మ్యాచ్లు ఫైనల్స్ దాకా తీసుకెళ్ళి ఒక దాంట్లోనే ఓడిపోయిన రోహిత్ శర్మని వన్డే క్రికెట్ నుండి కెప్టెన్సీగా తొలగించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. అక్టోబర్ 19 నుండి ఆస్ట్రేలియాతో జరిగే వన్డే మ్యాచ్లో రోహిత్ శర్మని కెప్టెన్సీ కాకుండా గిల్ని కెప్టెన్గా బీసీసీఐ నియమించడం చాలా షాకింగ్ న్యూస్. సోషల్ మీడియాలో దీని గురించి చర్చలు అవన్నీ జరుగుతున్నాయి. విశ్లేషకులు రోహిత్ శర్మని 27 దాకా కెప్టెన్గా ఉంచితే ఇండియాకి మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి విశ్లేషకులు చెప్తుంటే, పాలిటిక్స్ మన గేమ్స్లో క్రికెట్లో పాలిటిక్స్ రావడం వల్ల రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని తొక్కేయడం జరుగుతుంది. మొన్నటి వరకు సౌత్ ఆఫ్రికాలోనే ఈ పాలిటిక్స్ ఉండేది. ఎలా అంటే నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు ఇలా అని. మన టీంలో ఒక 6 మెంబర్స్ నల్లవాళ్ళు ఉంటే ఒక 4 మెంబర్స్ మాత్రమే తెల్లవాళ్ళు ఉండాలి అని ఆ సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ అంటే గేమ్స్లోకి పాలిటిక్స్ని తీసుకురావడం వల్ల వాళ్ళ గేమ్ ఇప్పటిదాకా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. అలాంటి సిచ్యువేషన్ మన ఇండియాలోకి ఇప్పుడు గేమ్స్లోకి పాలిటిక్స్ వచ్చేసింది. 2014 నుండి ఈ పాలిటిక్సే గేమ్స్ని ఏలుతుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో గేమ్ అనేది ఎటు పోతుంది ఏంటి అనేది మనకేమీ అర్థం కావట్లేదు. ఇప్పటికీ అంతంత మాత్రంగా ఉన్న టీము ఇప్పుడు అసలే పోతుంది.